ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలపై అవకతవకలు జరుగుతున్నాయా? డిజిటల్ పేమెంట్ లేకపోవడం తదితర కారణాలతో అవినీతి జరిగిందన్న వార్తలు కూడా కూస్తున్నాయా? ఏపీలో మద్యం పాలసీపై ఈడీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయా? జగన్ సర్కార్పై ఈడీ ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయా? ఈ స్టోరీలో చూడండి. ఏపీలో మద్యం విక్రయాలపై ఎన్నెన్నో అనుమానాలున్నాయి. గతంలో ఉండే విధమైన మద్యం పాలసీని జగన్ సర్కార్ మార్చింది. ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపాలని నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వస్తే పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చిన జగన్ మద్య నిషేధమే కానీ డబుల్ రేట్లు పెంచి మరీ మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం పడింది. అయితే ఈ క్రమంలో మద్యం అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని పలు సందర్భాల్లో ప్రతిపక్షాలు ఆరోపించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే నాసిరకం బ్రాండ్ల అమ్మకాలు, డిజిటల్ పేమెంట్లు లేకపోవడం తదితర కారణాలతో ఈ అవినీతి జరిగిందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈడీ దీనిపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీ సర్కార్ ఇబ్బందుల్లో పడినట్టేనని వార్తలొస్తున్నాయి. అసలే ఎన్నికల సమయం కావడంతో పొరపాటున జగన్ అధికారం కోల్పోతే కొత్త ప్రభుత్వం మద్యం దోపిడీపై పట్టు బిగించే అవకాశం ఉంది. నిజానికి చిన్న చిన్న వ్యాపార దుకాణాల్లో సైతం ఆన్లైన్ పేమెంట్స్ని అంగీకరిస్తున్న రోజులివి. కానీ కోట్లాది రూపాయల క్రయ విక్రయాలు జరిగే మద్యం అమ్మకాల్లో మాత్రం జగన్ సర్కార్ డిజిటల్ లావాదేవీలు చేయడం లేదు. మొదట 3 సంవత్సరాలు పేమెంట్స్ తీసుకోలేదు. మధ్యలో ఒక 6 నెలల పాటు డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. అయితే గత 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ అనేది ఆగిపోయింది. నేరుగా నగదు లావాదేవీలు జరిపి భారీ స్థాయిలో వైసీపీ సర్కార్ అవినీతి చేసిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. రాష్ట్రంలో 80 లక్షల మంది మద్యం సేవించేవారున్నారని, ఒక్కొక్కరు రోజుకి 200 రూపాయలు ఖర్చు చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి కనీసంగా 50,000 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం అందులో సగం వస్తున్నట్లు గణాంకాలు చూపుతోంది. ఈ లెక్కన భారీ అవినీతి జరుగుతుందని తెలుతోంది. ఇదిలా ఉంటే 2019 నాటికి టీడీపీ ప్రభుత్వానికి రోజుకు 50 కోట్ల రూపాయలు మద్యం ద్వారా వస్తుంటే ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో అది రోజుకు 80 కోట్ల రూపాయల వరకు వెళ్లిందని విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీ మద్యం దుకాణాల్లో వినియోగదారుడు అడిగిన బ్రాండ్స్ షాపుల్లో ఇవ్వడం లేదు. షాపు వారు చెప్పినవే తీసుకోవాలి, లేదంటే వెనుతిరగాల్సిందే. దుకాణాల వద్ద 116 రకాల బ్రాండ్స్ పేర్లు కనిపిస్తాయి. కానీ షాపుల్లో ఉండేది కేవలం 4-5 బ్రాండ్స్ మాత్రమే. డిజిటల్ పేమెంట్స్ లేనందున మద్యం షాపుల్లో కేవలం క్యాష్ తీసుకుని లెక్కలు చెప్పడంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు ఒక ప్రైవేట్ కంపెనీ వారు యాప్ తయారు చేసినట్లు సమాచారం. ఆ యాప్ పనిచేయడం లేదు. ఇక డిజిటల్ పేమెంట్స్ లేనందున మద్యం షాపుల్లో కేవలం క్యాష్ తీసుకుని లెక్కలు చెప్పడంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. కొంత డబ్బుకు మాత్రమే లెక్కలు చెప్పి మరికొంత డబ్బుకు లెక్కలు చెప్పకుండా దాటవేస్తున్నట్లు, దానివల్ల జీఎస్టీ ఎగ్గొడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఈడీకి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. సీక్రెట్గా ఇప్పటికే ఏపీ మద్యం వ్యాపారానికి సంబంధించి లెక్కలన్నీ ఈడీ రెడీ చేసిందని, ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.